ఏపీలో ఫ్యాన్ గాలికి ఎదురుగాలి వీస్తోంది. మెజార్టీ సర్వేలు టీడీపీ గెలుపు ఖాయమని ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలు సైతం ఆ పార్టీకి షాక్ ఇస్తున్నారు. అభివృద్ధి శూన్యం అని చెబుతున్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పులిచెర్ల వైసీపీ నేత రాజన్నకు ఐపాక్ సభ్యుడు ఒకరు ఫోన్ చేశారు. నియోజకవర్గ పరిస్థితులు ఎలా ఉన్నాయని అడిగారు. ఈ సందర్భంగా ఐపాక్ సభ్యునికి రాజన్న ప్రశ్నించారు. గ్రామంలో ఒక్క పని కూడా చేయించుకోలేకపోతున్నామని, పార్టీని నమ్ముకున్న పార్టీ కోసం సొంత నిధులు కూడా ఖర్చుపెట్టామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఉంటుందో ఊడుతుందో ఎవరికి తెలుసు అన్నారు. ఇక వైసీపీలో తగిన గౌరవం కూడా లేదని సభ్యుడితో ఆవేదన వ్యక్తం చేశాడు. ఐపాక్ సభ్యునితో మాట్లాడిన ఫోన్ కాల్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నా పేరు మోహన్ సార్. నేను ఐపాక్ నుంచి కాల్ చేస్తున్నాను, జగనన్న సర్వే టీం నుంచి. డెవలప్మెంట్ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము సార్, అన్ని కంప్లీట్ చేస్తున్నాము చెప్పినట్టు. ఏదన్నా పెండింగ్ లో ఉన్నాయా సార్? ఇంకా అభివృద్ధి అంటే మా ఊరికి జరిగిన అభివృద్ధి ఎక్కడ ఇండియాలో జరిగిండదేమో అక్కడ జరిగింది మా ఊరికి. అవునా సార్? ఏమి జగనన్న ఖాళీ ఒక సెంటి లేదు ఈడ ఎవరికే గాని. ఇంకా ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు ఉంటే ఒక బాల సిమెంట్ గాని ఒక బాల కంకర గాని వేయలే ఈడ. డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరగలేదు, ఏది లేదు, శూన్యం అభివృద్ధి అనేది. ఇంకా జగనన్న పని చేయలే అని ఇంతవరకు అయితే 1 రూపాయి ఇవ్వలేదు ఊరికి. ఏం లేదు అభివృద్ధి అనేది ఇంకా చెప్పకూడదు ఈడ ఈ ఊర్లో. గడప గడపలో ఫండ్స్ వస్తాయి కదా సార్, వాటితో కూడా ఏమి చేయలేదా మనం? ఆ జగన్ ఏమి ఇస్తున్నాడో ఏం లేదో మాకేం తెలియదు, కానీ మా ఊరికి వచ్చిన పని అయితే జగన్ నుండి 1 రూపాయి పర్సు రాలేదు. అన్ని ఊర్లలో జగనన్న బిల్డింగ్లు జగనన్న కాలనీ అన్నట్టు, కానీ మా ఊర్లో జగనన్న కాలనీ జగనన్న శూన్యం తప్ప అభివృద్ధి జరిగింది ఏది లేదు. అంటే ఇప్పుడు మిమ్మల్ని చిన్న చూపు చూసి అదంతా ఉంటుందా సార్ మీ కులం వాళ్ళని అక్కడ? నియోజకవర్గంలో అదే కంప ఉంది. మొన్న మంచి బలమైన లీడర్ టీడీపీలోకి పోయి సుధాకర్ రెడ్డి గారు. సుధాకర్ రెడ్డి, ఇక్కడ వేవి సుబ్బారెడ్డి కర్నూలు కార్పొరేటర్లు ఇంకా వారం 10 నాలుగు ఇంకా దండిపోయే వాళ్ళు ఉన్నారు ఇంకా టీడీపీలోకి. సార్ మన పుదుచెర్ల నుంచి ఎవరైనా వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు సార్? పూడ్చెల్ల వాళ్ళ నుండి ఎవరు వెళ్ళిపోలే, కానీ మేము ఇదే ఉన్నాం. ఈ వర్గపూర్ నుండి తట్టకలేక మేము ఉండాలన్నా ఊడిపోవాలని మాదకే అర్థం కాకుండా ఈ వైఎస్ఆర్ పార్టీ ఉందే ఊడిపోతుంది అనేది అర్థం కాకుండా మాకు. అవునా సార్? ఇక్కడ మనకి ఈసారి మెజారిటీ రాదంటారు సార్ అయితే పుదుచెర్లలో? 1 రూపాయి పని చేయలేదయ్యా మాకు. ఇప్పుడు ఈడ ఒక కార్యకర్తకు బియ్యం కార్డు ఇప్పియాలనే పవర్ లేదు, పింఛన్ ఇప్పియాలనే పవర్ లేదు. పోనీ అది లేదంటే మాకు ఏదన్నా సీసీ రోడ్ల మురికాల ఏమైనా పని చేయడానికి ఒకటే. నేను ఈ మాట చెప్పు, పూడ్చలకు చేసి లేవంటాను, ఎమ్మెల్యేనే బాధలే, కానీ 1 రూపాయి లేదు పని ఊరికి. ఇది పరిస్థితి. ఇంకా మెజార్టీ వస్తుందో ఊడిపోతుందో అనేది అర్థం కాకుండా ఇంకా ఏమని అడగాల జనాలు ఎక్కువ ఓట్లు వేయని మాకు. కానీ ఏం చేసిన మరి పోవాలా? అభివృద్ధితో పని నేను బటన్ నొత్తుతున్నా, నేను బటన్ నొత్తుతున్నా అంటే ఎవరికి బటన్ నొత్తుతున్నాడు ఆయన? ఏం కథనో? ఆటోడు డబ్బులు అడిగిండేనా, మిషనోడు డబ్బులు అడిగిండేనా? అదే పని గ్రామాల్లో ఖర్చు పెట్టింటే ఏమవు? కనీసం ఏడొక మీటర్ సీసీ రోడ్ వేసినది లేదే. ఏంది అభివృద్ధి ఇది? ఏడన్నా కుళాయి ఇరిగిపోయిందంటే కుళాయి చూపించే లేదు. ఎట్లా ఇది అభివృద్ధి? వారికి ఎవరు చెప్తున్నారో? జగన్మోహన్ రెడ్డికి సలహా ఏ నాయకుడు ఉన్నాడో దేవుడు ఎరుగు. పొద్దునప్పుడు ఎమ్మెల్యే కూడా వచ్చినాడంటే ఎమ్మెల్యే కూడా ఏమనుకోనికి కాస్త కూసో ఊర్లో బొరుకు చేస్తే పని చేస్తానే కదా, వారికి కూడా మర్యాద ఉండేది. నా నుండి గెలిచినారు నేను బటన్ వత్తుతా అంటే పొద్దున నిలబడడం మనం ఎన్ని ఓట్లు వేయించుకుంటాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు నేను బటన్ వత్తుతా అంటే ఎందుకు వత్తుతున్నావు బటను? ఎవరికి ఇస్తున్నావు నీ అభివృద్ధి పని? ఇదే అభివృద్ధి. గ్రామాల్లో మురికాలు వాసన లేచిపోతుంటే మీరు శ్మశానంలో కాపురాలు చేయనట్టుందా, చేయమన్నట్టుందా ఆయనకు అభివృద్ధి పని.